యూరోప్ యూనియన్ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఫ్రాన్స్ లాంటి చోట్లన లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు పక్కకెళ్ళిపోయి మేక్రాన్ కూడా లెఫ్టిస్ట్ ఐడియాలజిస్ట్నే ఫ్రాన్స్ అధ్యక్షుడు పక్కకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో చివరికి ఫ్రాన్స్లో ప్రభుత్వాన్ని దించి మధ్యంతర ఎన్నికలకు వెళ్తున్నటువంటి వేళ లెఫ్టిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నారు, రైటిస్టుల మీద దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే తాజాగా చివరికి లెఫ్టిస్టులకి రైటిస్టులకి మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు తాజాగా ఎంటర్ కావాల్సి వచ్చింది, టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఇక్కడ ఏసీఏబి అనేటటువంటి పేరుతో ఒక ఉద్యమం ప్రారంభమైంది. ఆల్ కాప్స్ ఆర్ బాస్టర్డ్స్ అన్నటువంటి ఉద్యమం అన్నమాట. ఇది ఎస్పెషల్లీ ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం పెద్ద సంచలనం సృష్టించింది. ప్రొటెస్ట్స్ ఎలిగెడ్లీ ప్రమోటెడ్ బై 5 టాప్ ఫ్రెంచ్ యూనియన్ saw thousands march in cities like Marseille, Rennes, Bordeaux, Montpellier and Besançon. ఈ ప్రాంతాల్లో ఏదైతే వామపక్ష భావజాలిక కార్మిక సంఘాలు ఉద్యమాలు చేయడం, వాళ్ళు రైటిస్టుల మీదకి వెళ్తున్నటువంటి సందర్భంలో చివరికి పోలీసుల్ని కూడా దారుణమైన అసభ్య పదజాలంతో ఏసీఏబి అంటూ విరుచుకుపడ్డటువంటి నేపథ్యంలో ఇక్కడ తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది.